సో అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, ఏప్రిల్ 30th వరకు మనకి ఎర్లీ బర్డ్ స్కీమ్ కింద కరెంట్ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ ప్రాపర్టీ ట్యాక్స్ మీద 5% రిబేట్ ఉంటుంది. సో దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ వైడ్ పబ్లిసిటీ ఇచ్చాము. సో వైడ్ పబ్లిసిటీ అంటే సోషల్ మీడియా ద్వారా ఇచ్చాము. తర్వాత మైక్ అనౌన్స్మెంట్స్ ద్వారా మనకి మార్నింగ్ వెళ్ళే శాట్ ఆటోస్ కొన్ని సౌండ్ సిస్టమ్ పనిచేస్తుంది, కొన్ని చేయట్లేదు. చేసే అన్నిటితో కూడా మనం ఒక వాయిస్ రికార్డ్ చేసేసి పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు చేస్తాం. సో ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా అందరికీ మళ్ళీ ఒకసారి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మీ ద్వారా ప్రజలందరికీ నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, సో వెళ్ళిన టైం వాళ్ళు కింద ట్యాక్స్ పే చేసి 5% రిబేట్ని ఎన్ష్యూర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మనకి ఈరోజు నిన్నటి వరకు దాదాపు 61.95 crores వరకు కలెక్షన్ అయింది. సో వాలంటీర్గా వాళ్ళే వచ్చి పే చేశారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి 3.12 crores సేవ్ అయింది, అంటే 5% సేవ్ అయింది. అంటే ప్రజలు ఇంత మనీ సేవ్ చేసుకోగలిగిన వాళ్ళు. సో దీనివల్ల కార్పొరేషన్కి బెనిఫిట్, ఎర్లీగా మనకు మనీ కలెక్షన్ అనేది వస్తుంది, ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ వస్తుంది. రెండోది ప్రజలకు కూడా 5% సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ దాదాపు 240 crores మనము కలెక్ట్ చేయడం జరిగింది. ఈ 240 crores అంటే మన ప్రజెంట్ ఏరియాది, అంటే 9 మెడ్జూర్ మున్సిపాలిటీస్ ప్లస్ జిహెచ్ఎంసీలో ఓల్డ్ పార్ట్ ఏదైతే ఉందో అదంతా కలిపి మేము క్యాల్కులేట్ చేసుకుంటే 240.19 crores మేము పేమెంట్ ఆ రోజు కలెక్షన్ జరిగింది లాస్ట్ ఇయర్. సో ఈసారి ఒక 10 to 20% ఎక్కువగా పెట్టుకొని 260 crores వరకు కలెక్ట్ చేయాలనేది మేము టార్గెట్ పెట్టుకున్నాం. ఈ టార్గెట్ కింద అచీవ్ అయితే దాదాపు ఒక సంవత్సరం పొడవునా మనం కలెక్ట్ చేసే రెవెన్యూ లోపల 50% ఈ మంత్లోనే వస్తున్నట్టయితే. సో లాస్ట్ ఇయర్ కూడా అలాగే అయింది. సో 50% ఆఫ్ ది టోటల్ కలెక్షన్ ఫస్ట్ మంత్ లోపలనే ఎర్లీ బర్డ్ స్కీమ్ కిందనే అయింది. సో అందరూ కూడా ఇది యూటిలైజ్ చేసుకోవచ్చు. తర్వాత ఏరియాస్ ఉన్న వాళ్ళు కూడా ఆ ఏరియాస్తో పాటు ఇది కలిపి పే చేస్తే వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ ఏరియాస్ పక్కకు పెట్టి కేవలం ఇది మాత్రమే పే చేయరాదు, పార్ట్ పేమెంట్ చేసే అవకాశం ఉండదు. సో అది ఎప్పటి నుండే ఉండే కండిషనే, బట్ మళ్ళీ ఒకసారి మీకు తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సో మనకి 7.95 ప్రాపర్టీ ట్యాక్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దాంట్లో ఇప్పటికే 93,528 ప్రాపర్టీస్ సైడ్ నుండి ఎర్లీ బర్డ్ స్కీమ్ కింద ప్రాపర్టీ ట్యాక్స్ పే చేశారు నిన్నటి వరకు. సో దాదాపు 50% వస్తుంది అని మేము అనుకుంటున్నాము, దానికోసం ఎఫర్ట్ పెడుతున్నాము. కానీ ప్రజలు ఇంకా ఎక్కువ కూడా ఉపయోగించుకోవచ్చు. అందరూ కూడా పే చేసుకుంటే వాళ్ళకి కూడా ఒక 5% బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అవును. సో మనము అంటే 2 daysకి ఒకసారి SMS విత్ లింక్ పంపిస్తున్నాము. యాక్చువల్లీ అంటే జిహెచ్ఎంసీకి కూడా ACIT వీరే every 2 days it is being pushed. నిన్నని కూడా పంపించాను. అంటే ఎలాంగ్ విత్ లింక్ వస్తుంది. yes sir. last when did you part of a community that nobody in the community has got it. I don't know whom you are searching. Mobile number build up GHMC ముందు ఉండేము కన్వర్ట్ అయిన తర్వాత కార్పొరేషన్స్ అయిన తర్వాత నేను కూడా we are pushing from GHMC to all the 3 corporations. ప్రెజెంట్లీ మొత్తం 3 కార్పొరేషన్స్కి సేమ్ సిస్టమ్, ముగ్గురికి సేమ్గా పుష్ చేస్తారు. సో మీకు కూడా రావట్లేదా? ఠీక్, ఐ గెట్ ఇట్ వెరిఫైడ్ అగైన్. Okay. Get it verified again. And one more thing, there is some kind of technical glitch in payment of property tax. I brought it to the notice of Mr. Karnan. He got it somehow resolved, one case, but there are a lot of cases. Okay, చెప్పండి ఎగ్జాంపుల్ చెప్పండి. I'll let you know. సో ఇది వచ్చింది మా దృష్టికి. వి రిజాల్వ్ దెర్ వాజ్ మొబైల్ నెంబర్ విచ్ వాజ్ ఇన్ క్రాస్. సో మనకి ఎన్క్రిప్టెడ్ మొబైల్ నెంబర్ లింక్ అయ్యింది కాబట్టి ఒక ఇష్యూ ఉంది సార్, బట్ దెర్ ఇస్ నో టెక్నికల్ ఇష్యూ విచ్ ఈస్ బీయింగ్ రిపోర్టెడ్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద బిల్ కలెక్టర్స్.
సో యాజ్ ఆఫ్ నౌ అంటే ఇనీషియల్ ఫస్ట్ 3-4 డేస్ ఇష్యూస్ చెప్పినప్పుడు అన్నీ రిజాల్వ్ చేసాం. యాజ్ ఆఫ్ నౌ లేదు. మీరు ఇప్పుడు చెప్తున్నది మేము మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాము. ప్రతి 2 రోజులకు ఒకసారి కూడా మేము మెసేజ్ ఎలాంగ్ విత్ లింక్ పంపిస్తున్నాం. ఎక్కడైతే ట్యాగ్ కాలేదో ఒకసారి మీడియాలో కూడా వచ్చింది లాస్ట్ 1 వీక్ బ్యాక్, మొబైల్ నెంబర్ లింక్ కాని దగ్గర వస్తలేదు, సేమ్ ప్రజెంట్ మొబైల్ నెంబర్ లింక్ చేసుకునేందుకు ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అని అంటే ఆ అప్లికేషన్స్ అన్నీ తీసాం. సో ప్రజెంట్ మొబైల్ నెంబరు మనము అప్డేట్ చేసుకోవాలంటే ప్రీవియస్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ ద్వారా మనమే లింక్ చేసుకోవచ్చు, అందులో ఇష్యూ లేదు. కానీ ప్రీవియస్ మొబైల్ నెంబర్ ఏదైతే రిజిస్టర్ అయి ఉందో అది మన దగ్గర లేదనుకోండి, అది డీసీ లాగిన్లోకి వెళ్తుంది. డీసీ ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత డిస్పోజ్ చేస్తే కొత్త మొబైల్ నెంబరు లింక్ అవుతుంది. అప్పుడు కొత్త మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. సో ప్రీవియస్ అప్లికేషన్స్ అన్నీ డిస్పోజ్ చేశాము. సో 1-2 డేస్ లోపల అన్నీ క్లియర్ అవుతాయి. ఇప్పుడు మీ ద్వారా కూడా ప్రజలకి చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైనా మొబైల్ నెంబర్ ప్రీవియస్ది ప్రాపర్టీ ట్యాక్స్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ లేకుంటే వాళ్ళే చేసుకోవచ్చు, ప్రీవియస్ మొబైల్ నెంబర్ ఉంటే. లేదు అంటే అప్లై చేసుకోమనండి, ఏ రోజు ఆ రోజు మేము అన్నీ క్లియర్ చేసుకొని వాళ్ళకు కూడా మెసేజ్ వచ్చే అవకాశం కల్పిస్తాం. సో మెసేజ్ ద్వారా లింక్ వస్తే ఈజీగా పే చేయొచ్చు కాబట్టి అది మాకు కూడా బెనిఫిట్ ఉంటుంది, చేస్తాం. లాస్ట్ ఇయర్ 71 crores ఉండేది. ఒక ఫస్ట్ 1 డే ఇష్యూ ఉండేది, 1-2 డేస్ మేము మెర్జర్ ట్రైఫర్కేషన్ అయినవన్నీ కూడా చేయడం లోపల ఒక రోజు డిలే అయింది. రెండోది, కొంతమంది ఎంప్లాయీస్ అందరూ కూడా సెన్సస్ వర్క్లో ఉండేది అప్ టు 5th 5వ తారీఖు వరకు ఫీల్డ్ వెరిఫికేషన్లో ఉండే వరకు కొంత పుష్ జరగలే. దాన్ని మనం కంపెన్సేట్ చేసేటందుకు ఏం చేస్తున్నామంటే హాలిడేస్ లోపల కూడా వర్కింగ్ డేస్ లోపల విజిట్ చేస్తూ హాలిడేస్ లోపల కమ్యూనిటీస్ లోపల వెళ్ళి కూర్చుంటున్నాం. మోర్ దెన్ 1 ఈపాస్ మిషన్ తీసుకొని వెళ్ళి కమ్యూనిటీస్లో కూర్చొని వాళ్ళకి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళతోని అక్కడ ఒక డ్రైవ్ లాగా పెట్టి ప్రాపర్టీ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తున్నాం. సో ఈసారి ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే మనము 20% అడిషనల్గా కలెక్షన్ చేసేందుకు టార్గెట్ పెట్టుకుంటున్నాం. అది అచీవ్ చేస్తాం కూడా ఈ మంత్. లాస్ట్ ఇయర్ కాదు, మా ఏరియాది 9 మెర్జ్డ్ మున్సిపాలిటీస్ ప్లస్ జిహెచ్ఎంసీ నుండి వచ్చిన ఏరియాకి మేము క్యాల్కులేట్ చేసినాం. ఫస్ట్లో కంటే లాస్ట్లో ఎక్కువ వస్తుంది. ఇప్పుడు చూడండి, ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయి, దాదాపు 1,00,000 దగ్గరికి వచ్చినాయి. సో ఇనీషియల్గా తక్కువ డ్యూస్ ఉన్న వాళ్ళు ఎక్కువ పే చేస్తున్నారు. ఎక్కువ పేమెంట్ ఉన్న వాళ్ళు 30 lakhs 40 lakhs ఉన్న వాళ్ళు మనము వాళ్ళని కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు ప్రిపేర్ చేసుకొని పేమెంట్ చేసే వరకు అవుతుంది. సో లాస్ట్ 10 days హ్యూజ్ అమౌంట్ వస్తుంది. పెండింగ్ అరియర్స్ అంటే దాంట్లోపల డేటా పర్ఫెక్ట్ లేదు, అదర్వైజ్ 900 crores ఉంటుంది. అయితే ఏమైందంటే మాది ఎంఎంసీ చూసుకుంటే అరౌండ్ 1,400 crores టోటల్ డిమాండ్, కానీ అన్కలెక్టబుల్ డిమాండ్ని రిమూవ్ చేయలేదు. మనం చేయకపోవడం వల్ల దాన్ని కంపేర్ చేయకుండా ప్రీవియస్ ఇయర్ ఎంత అయిందో చూసుకొని చేస్తున్నాం ప్రతిసారి కూడా. సో లాస్ట్ ఇయర్, ఇప్పుడు ఈ ఇయర్ 560 crores కలెక్షన్ అయిందనుకోండి, నెక్స్ట్ ఒక 20% ఎక్స్ట్రా పెట్టుకొని మేము టార్గెట్గా ఫిక్స్ చేసుకొని అది కలెక్ట్ చేస్తూ ఉన్నాం. పాత అరియర్స్లో కూడా ఒక 20% పెంచాలి, ఎవ్రీ ఇయర్ 20% పెంచుకుంటూ వెళ్ళాలి. చేసుకున్నాం. బట్ స్టిల్ 900 crores is a huge amount కదా. As far as MMC is concerned, వాళ్ళు చూసుకుంటారు. 1,400 crores annual demand. Annual. No, annual demand no. There are arrears include 1,400. Annual demand కాదు, arrears Annual is everything. 500. So, and what is 900 crores? That is arrear. That's all. Out of the 1,400, yes, our annual demand 600 is అయిపోయింది, 560 అయిపోగా మిగిలింది. కొంత డేటా ఇప్పుడు ఏరియాస్లో కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ అడిగినారు, అంటే ప్రాపర్టీయే లేదు. ఎగ్జాంపుల్ బోయిన్పల్లిలో ఒక ఊరు పేరు మీద ఏదో ఉందన్నారు, అది డిలీట్ చేస్తున్నాం. లాంగ్ టైం అక్యుములేట్ అయి ఉంది, యాక్చువల్గా ప్రాపర్టీయే ఉండదు.
మనం కలెక్ట్ చేస్తలేము. ఎట్ ది సేమ్ టైం డిలీట్ కాలేదు. ఆ ఎక్సర్సైజ్ మేలో చేస్తున్నాం మేము. సో ఇప్పుడు మనము టైము ఎర్లీ బర్డ్ కింద యూటిలైజ్ చేసుకోవాలని ఎర్లీ బర్డ్ కింద ఇప్పుడు కలెక్ట్ చేస్తాము. నెక్స్ట్ ఏప్రిల్ ఎండ్ అయిపోయిన తర్వాత మే లోపల ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా సెటిల్ చేసి రియల్ డిమాండ్ మేము క్యాల్కులేట్ చేసుకొని దాన్ని వర్కౌట్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ మంత్ ఛాలెంజ్ సెన్సెస్ కూడా ఉన్నాయి కదా సార్? ఉన్నాయి. అంటే ఓన్లీ హౌస్ లిస్టింగే 11th నుండి కదా, టైం తీసుకున్నా సరే మేము చేస్తాం. 1 monthలోనే కంప్లీట్ చేస్తామని అనట్లేదు, బట్ మే 1st నుండి అది స్టార్ట్ చేస్తాం. సార్ ఇది జిహెచ్ఎంసీ ఉన్నటువంటి ఏరియా వరకు మాత్రం మొబైల్ నెంబర్స్ ప్రాపర్గా లింక్ అయ్యింది. ఏదైతే ఈ మున్సిపాలిటీస్ ఉన్నాయో అక్కడ చాలా సిస్టమేటిక్గా లేదు సార్, అది చాలా పెద్ద ఇష్యూ ఉంది అక్కడ. మరి వాళ్ళకి ఏమని పబ్లిక్ని ఏం చేయమని చెప్తారు ఒకసారి? ఇదే ఇప్పుడు ఫస్ట్ మనకి ప్రాపర్టీ ట్యాక్స్ పీటీన్ నెంబర్ ఉంటే పే చేయొచ్చు, అందులో ఇష్యూస్ ఎక్కడ వస్తలేదు. మొబైల్ నెంబర్కి లింక్ రావాలి, మొబైల్ నెంబర్ ద్వారా పేమెంట్ చేయాలి. 2 ఆప్షన్. మైక్యూర్లోకి వెళ్ళి మొబైల్ నెంబర్ కొట్టేసేస్తే పీటీన్ నెంబర్ మన దగ్గర లేకున్నా కానీ పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎనీథింగ్ రిలేటెడ్ టు మొబైల్. సో ఎవరిదైనా మొబైల్ నెంబరు ఆల్రెడీ రిజిస్టర్డ్ మీరు వాడకుంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, మీ దగ్గర ప్రీవియస్ నెంబర్ ఉంటేనేమో మీరు సొంతగా మైక్యూర్ యాప్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఓటీపీ వస్తుంది పాత నెంబర్కి, ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీది కొత్త నెంబర్ లింక్ అవుతుంది. లేదు అనుకోండి, అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకుంటే ఏ రోజు ఆ రోజు మేము క్లియర్ చేస్తాము. డీసీ లాగిన్లోకి వస్తుంది, అందులో మన వెరిఫికేషన్ కూడా పెద్దగా ఉండదు. ఒకసారి ఫోన్ కాల్ చేస్తారు, ఫోన్ కాల్ చేసి మీరు అప్లై చేసుకున్నది కరెక్టేనా అని కొంత డీటెయిల్స్ వెరిఫై చేసుకుంటారు. బిల్ కలెక్టర్స్కి కూడా అవగాహన ఉంటుంది వాళ్ళ మీద. సో అది ఏ రోజు ఆ రోజు క్లియర్ చేస్తాం. క్లియర్ చేస్తే న్యూ మొబైల్ నెంబర్ లింక్ అవుతుంది. మీరు ఇవాళ చేసుకున్నా రేపు క్లియర్ చేస్తాము, రేపు వచ్చే మెసేజ్ మీకు వచ్చేసేస్తుంది. అందుకని మేము 2 రోజులకు ఒకసారి కంటిన్యూస్గా చేస్తున్నాం. కొత్త నెంబర్లు కూడా యాడ్ అవుతున్నాయి కాబట్టి అందరికీ మొబైల్ నెంబర్ ద్వారా పేమెంట్ చేసుకునే అవకాశము కల్పిస్తాం. దాంతో కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. దట్ ఈస్ డన్ ఇన్ జిహెచ్ఎంసీ సార్, అండ్ మన పరిధిలో ఆ సర్వే లేదు. వీ విల్ టేక్ ఇట్ అప్ సార్. సో జిహెచ్ఎంసీ పరిధిలో జరిగింది, మెడ్జూన్ మున్సిపాలిటీస్లో జరగలేదు. అది డేటా ఇంకా సెగ్రిగేట్ చేసుకోలేదు. తీసుకొని అది కూడా మే 1st నుండి ఆ డేటా ఆధారంగా ఏదైనా అండర్ అసెస్డ్ కానీ అన్అసెస్డ్ కానీ తెలుసుకోవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మేము నెక్స్ట్ తర్వాత మే నుండి వాటిని అసెస్మెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఆ డేటా కూడా నేను తీసుకొని గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అంటే ఈ పాస్ మిషన్ తీసుకొని వచ్చిన వాళ్ళు గైడ్ చేస్తలేరు అంటున్నారు. ఎక్కడ సిఎస్సి లోపల? విల్ సెన్సిటైజ్ ఆఫీసర్స్ అగైన్స్. ఓకే. సో ఒకసారి మీరు చెప్పినవన్నీ కూడా ఇవాళ ఎవ్రీడే మేము టీసీ తీసుకుంటాము. టీసీ తీసుకున్నప్పుడు ఇవాళ రివ్యూ కంటే వాళ్ళకి ఇష్యూస్ ఏమొచ్చినాయి వాటిని ఎలా అడ్రస్ చేయాలనే చెప్తాం. ఈరోజు 260 crores కలెక్ట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. ప్రపోర్షనల్ టార్గెట్ అందరికీ ఉంది. ఇప్పుడు మా కార్పొరేషన్ 260 crores ఉన్నట్టే ఒక్కొక్క డీసీకి ఉంటుంది. డీసీ కింద ప్రతి డాకెట్ లోపల బిల్ కలెక్టర్ కూడా టార్గెట్ ఇచ్చాం. జరగలేదు. That is different. That was a Bhuvan survey you are talking about. Bhuvan survey was done in ULBs, but it was long back. It was 2020-21 అప్పుడు మొదలు పెట్టారు. 2023 వరకు చేశారు. అప్పుడు దాకా ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ రివిజన్ అన్ని ULBస్లో అయిపోయాయి. మా పాత ULBs 27 మర్జ్ ULBస్లో కూడా అయిపోయాయి. ఇప్పుడు వాట్ ఎవర్ హ్యాస్ బిన్ డన్ బై జిహెచ్ఎంసీ దట్ ఈస్ బై డిఫరెంట్ ఏజెన్సీ విచ్ ఇస్ ఇన్ ది ఓల్డ్ జిహెచ్ఎంసీ ఏరియా. సో అక్కడ కూడా అవుతుంది, బట్ అది ఇంకా కంప్లీట్ కాలేదు. అవుట్ ఆఫ్ 19 lakh ఓల్డ్ జిహెచ్ఎంసీ ప్రాపర్టీస్ 5 lakh ప్రాపర్టీస్కి వాళ్ళు డీటెయిల్ ఇచ్చారు. జిఐ సర్వే చేసిన తర్వాత దానికి కూడా క్వాలిటీ చెక్స్ అవుతుంది. ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ రివిజన్. క్వాలిటీ చెక్ అయిపోతేనే విల్ గో ఫర్ రివిజన్. ఇంకొకటి మేజర్ ఏంటంటే ఈ భువన్ సర్వే ద్వారా ఇక్కడ అన్ని మున్సిపాలిటీలో ప్రాపర్టీ ట్యాక్స్ పెంచారు. అప్పుడు కంపారిటివ్ జిహెచ్ఎంసీ కన్నా అక్కడే ఎక్కువ ఉంటుంది ప్రాపర్టీ ట్యాక్స్. కానీ జిహెచ్ఎంసీ ఏరియాలో మాత్రం ప్రాపర్టీ ట్యాక్స్ పెంచలేదు.
అక్కడికి ఇక్కడికి ఏంటంటే అక్కడ ఎస్ఆర్ఓ వాల్యూ తీసుకున్నారు, ఇక్కడేమో రెంటల్ వాల్యూ తీసుకున్నారు. ఈ వేరియేషన్ ఉంది. మరి కంపారిటివ్ ఒకటే మున్సిపాలిటీ ఉన్నప్పుడు ఒకటే ఉండాలి కదా. మరి దాన్ని అంటే ప్రభుత్వము అప్రోప్రియేట్ డెసిషన్ తీసుకుంటారు. ఇప్పటికైతే మనం అదే కంటిన్యూ చేస్తున్నాం. మెజూర్ మున్సిపాలిటీస్లోనేమో క్యాపిటల్ వాల్యూ సిస్టమ్ ఉంది, ఈ ఓల్డ్ జిహెచ్ఎంసీ ఏరియాలోనేమో ఏఆర్వి ఉంది. సో దీన్ని కరెక్ట్ చేసేందుకు గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటాం. అది మళ్ళీ ఇక్కడ మళ్ళీ పెంచిన అనుకోండి, మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ పెరుగుతుంది. కంపారిటివ్ లేదు, ఈసారి యూనిఫామ్ ఉంటుంది. అండర్ అసెస్డ్ అనేసి ప్రాపర్టీకి 3D సర్వే చేస్తారా సార్? అది 5 lakh ప్రాపర్టీస్కి చేస్తారు. మన మనది కూడా కొంత కవర్ అయి ఉంది, బట్ కంప్లీట్ కాదు. సరే ఎస్ఆర్ మీ పరిధిలోకి వస్తుందా? స్పెషల్ స్పెషల్ వస్తాయి. అంటే పరిధి అని అంటే యాజ్ ఏ కమిషనర్ నన్ను డిసిగ్నేట్ చేయలే, బట్ డీసీసీ చేస్తారు. ఎంత కంప్లీట్ మీరు మ్యాపింగ్ అంటున్నారా, ప్రీ మ్యాపింగ్ అంటారా? యాక్చువల్గా నన్ను డిసిగ్నేట్ చేయలేదు కాబట్టి నేను తీసుకోలేదు, నేను చేస్తాను. మిగతా ఇష్యూస్ నేను మళ్ళీ కావాలంటే మళ్ళొక రోజు కూర్చునే ముందు మీకు ఇష్యూస్ ముందుగా తీసుకొని నేను చేస్తాను. ఈరోజు ఫోకస్ ఎర్లీ బర్డ్ కావాలి. ఇంకొకటి అడుగుతాం అదర్ దాన్ రిపోర్ట్. మన ఈ టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ వచ్చిందా సార్? ఏది ఈ హాస్పిటల్ అప్పులు 3 కార్పొరేషన్లకు సంబంధించి టాస్క్ ఫోర్స్ ఇచ్చింది కదా. స్పెషల్ రిపోర్ట్ ఇచ్చిందా? రిపోర్ట్ ఇచ్చింది, అప్రూవల్ ఇంకా అవ్వలేదు. ఓకే, ఇప్పుడు ఒకటి మీరు అయిపోయింది కదా, వీడియో బయట అయిపోయిందా? ఓకే ఓకే. ఇప్పుడు అందులో ఏముండదు, అంటే ఇప్పుడు ఉన్నట్టు ఆస్తులు ఉంటాయి. అప్పుడు ఏం చేయాలనేది ఒకటే డెసిషన్ ఉంటుంది. అది మీకు అప్రోప్రియేట్ టైంలో మేము చెప్తాం. మాకైతే ఏం బర్డెన్ ఉండదు.